లంకలో రావణ సంహారం అనంతరం యుద్ధం ముగిసింది. ఆ రాత్రి శ్రీరాముడు, లక్ష్మణుడు, వానరసేన సముద్ర తీరంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అర్ధరాత్రి సమయంలో శ్రీరాముడు లేచి సముద్ర తీరానికి వెళ్ళాడు. ఒక్కొక్క రాయిని తీసుకొని సముద్ర జలాల్లో వేస్తున్నాడు. కానీ ప్రతి రాయి మునిగిపోతూనే ఉంది. ఇది గమనించిన హనుమంతుడు రాముని వెంట వెళ్ళాడు. రాముడు రాళ్లు వేస్తున్న దృశ్యాన్ని చూసి ముందుకు వచ్చి నమస్కరించి ఇలా అడిగాడు, ప్రభు, ఎందుకు ఈ విధంగా రాళ్లను సముద్రంలో వేస్తున్నారు అని. అప్పుడు శ్రీరాముడు గంభీరంగా, హనుమా, నువ్వు నాకు అబద్ధం చెప్పావు అని అన్నాడు. ఆశ్చర్యపోయిన ఆంజనేయుడు, ప్రభు, నేను మీకు అబద్ధం చెప్పానా? ఏమిటది అని అడిగాడు. దానికి రాముడు, పారధి నిర్మాణ సమయంలో నా నామస్మరణ చేస్తూ రాళ్లు వేస్తే అవి తేలి వంతెనగా మారతాయని చెప్పావు. అది నిజమైతే నేను స్వయంగా వేస్తున్న ఈ రాళ్లు ఎందుకు మునిగిపోతున్నాయి అని అడిగాడు. వినయంగా చేతులు కట్టుకున్న హనుమంతుడు ఇలా సమాధానం ఇచ్చాడు, రామచంద్ర ప్రభు, మేము మిమ్మల్ని, మీ శక్తిని పూర్తిగా నమ్మి రాళ్లు వేశాము. ఆ నమ్మకమే వాటిని తేలేలా చేసింది. కానీ మీరు మీ శక్తిని అనుమానంతో పరీక్షిస్తూ రాళ్లు వేస్తున్నారు. నమ్మకం లేని చోట ఫలితం ఉండదు ప్రభు. నమ్మకం విలువ అదే. దేనైనా పూర్తి విశ్వాసంతో, శరణాగతితో చేస్తే అది దైవ కార్యక్రమం అవుతుంది. జై శ్రీరామ్.